Hi, this is Nitin Naik. I am currently staying at Europe. మీలో ఎవరైనా ఇంకా ఇటలీలో ఫ్రీగా చదవాలనుకుంటున్నారా? అయితే దాని ప్రాసెస్ ఏంది, ఎవరు ఎలిజిబుల్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, టైం పీరియడ్ ఫర్ వీసా ప్రాసెస్ ఇన్ డీటెయిల్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అసలు ఇటలీ ఎందుకు? ఫస్ట్లీ ఇక్కడ చూసుకుంటే 0 ట్యూషన్ ఫీ అండి. నెక్స్ట్ వచ్చేసరికి they provide you PR within 5 years. Once we get the Schengen visa, we can travel around 29 country and also we can work there. ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఎరాస్మస్ ప్రోగ్రామ్ అండి, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. ఫర్ సపోజ్ ఐ ఆమ్ స్టడింగ్ ఇన్ ఇటలీ రైట్ నౌ. In case I am not interested to study in this particular university, so I want to move any other country like Latvia, so I can go there because I have the Erasmus program. Erasmus program అంటే ఒకటే అండి, ఈ కంట్రీలో నాకు నచ్చలే, ఈ యూనివర్సిటీ నాకు నచ్చలే, నేను వేరే కంట్రీకి పోయి వేరే యూనివర్సిటీలో చదువుకుంటాం అనుకుంటున్నాను, అయితే ఐ కెన్ ఎలిజిబుల్ దేర్, యూ కెన్ ఆల్సో ఎలిజిబుల్ దేర్. ఇది ఒకటి గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి only one of the country like Italy, it can providing you 8,000 euros అంటే 8 lakhs పర్ ఇయర్లీ వైజ్, 8 లక్షల రూపాయలు మనకు గవర్నమెంట్ ఫుల్ ఫండెడ్ స్కాలర్షిప్ కింద ఇస్తారండి. దాంట్లోనే ట్యూషన్ ఫీ వే ఆఫ్, క్యాంటీన్ ఫీజ్ వే ఆఫ్, అకాడమిక్ ఫీజ్ ఆల్సో వే ఆఫ్. వీ కెన్ ఆల్సో సేవ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ అవర్ బ్యాంక్ అకౌంట్ ఫర్ సేవింగ్స్. ఇక్కడ చూసుకుంటే దీనికి ఎవరు ఎలిజిబుల్, ఏ డాక్యుమెంట్స్ కావాలి. ఫస్ట్ డాక్యుమెంట్ విషయంలో ఫస్ట్లీ పాస్పోర్ట్, ఇట్ ఈస్ వ్యాలిడిటీ ఫర్ 6 months. నెక్స్ట్ వచ్చేసరికి యూరోపాస్ సివి, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ లైక్ 10th అండ్ ఇంటర్ సర్టిఫికేట్ విత్ హెచ్ఆర్డి అండ్ అపోస్టల్. హెచ్ఆర్డి అపోస్టల్ అంటే ఏం లేదండి, సింప్లీ మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీలో ఉంటుంది. వాళ్ళు అపోస్టైల్ చేసేస్తారు. అండ్ పోస్టైల్ ఎట్ తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ అయితే ఏపీలో పోస్టైల్ చేసేస్తారు. నెక్స్ట్ ఇంగ్లీష్ ప్రొఫెషన్ సర్టిఫికేట్, ఇట్ ఈస్ నీడ్ B2 లెవెల్ ఆఫ్ సర్టిఫికేట్. పీటీ అయితే 72 స్కోర్ ఉండాలి. ఐఎల్స్ అయితే 4 మాడ్యూల్స్ ఉంటాయండి. ఈచ్ మాడ్యూల్లో 5.5 బ్యాండ్స్ రావాలండి. ఓవరాల్గా B2 లెవెల్ ఉంటే సరిపోతుంది. B2 లెవెల్ అంటే నథింగ్ బట్ 5.5 బ్యాండ్స్ టు 6.5 బ్యాండ్స్, ఇట్స్ ఎనఫ్. నెక్స్ట్ ఎవరైతే మాస్టర్స్ వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళ డాక్యుమెంట్స్ ఏమంటే ఫస్ట్లీ యూరోపాస్, పాస్పోర్ట్ వ్యాలిడిటీ ఫర్ 6 months. నెక్స్ట్ హెచ్ఆర్టీ అపోస్టైల్ while in 10th and intermediate and degree certificate, same as previous I mentioned for bachelor's. Next IELTS B2 certificate, PT అయితే 72 స్కోర్. ఇదన్నీ దీనికి సరిపోతుంది. దీనికి అప్లై చేయడానికి, యూనివర్సిటీ అప్లై చేయడానికి. ఎడిషనల్గా ఏమడుగుతారంటే మన కాలేజ్ నుంచి 2 LORs. LORs అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్, 1 SOP. SOP అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఆర్ మోటివేషనల్ లెటర్, దాన్ని మోటివేషనల్ లెటర్ కూడా అంటాం. ఇది ఎక్కడి నుంచి తీసుకోవాలంటే కాలేజ్ నుంచి తీసుకురావాలండి. మాస్టర్స్ అయినా బ్యాచిలర్స్కైనా సేమ్. నెక్స్ట్ అసలు పబ్లిక్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి ఇటలీలో, దీని గురించి అండి. ఫస్ట్ టాప్ మోస్ట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మోర్ దెన్ 55+ ఉన్నాయండి ఇటలీలో. ఫస్ట్లీ టాప్ 10 చూసుకుంటే దాంట్లో ఫస్ట్లీ సాపియెన్జా యూనివర్సిటీ ఎట్ రోమ్, యూనివర్సిటీ ఆఫ్ పిజా, యూనివర్సిటీ ఆఫ్ తోరిన్, యూనివర్సిటీ ఆఫ్ బొలోనియా, యూనివర్సిటీ ఆఫ్ క్యాసినో అండ్ యూనివర్సిటీ ఆఫ్ డి మిలానో. దీస్ ఆర్ ద టాప్ పబ్లిక్ యూనివర్సిటీ ఎట్ ఇటలీ. నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లైక్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, యూనివర్సిటీ ఆఫ్ బొకనో. మనకు క్వైట్ డిఫరెంట్ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీకి
ప్రైవేట్ యూనివర్సిటీకి. పబ్లిక్ యూనివర్సిటీకి అయితే ఫ్రీ ఎడ్యుకేషన్, ప్రైవేట్ యూనివర్సిటీకి అయితే వీ హ్యావ్ టు పే అమౌంట్. ఇట్స్ రేంజ్ ఫ్రమ్ 10 lakhs to 25 lakhs పర్ ఇయర్లీ. అంటే ఇక్కడ క్వైట్ డిఫరెంట్ ఏంటంటే ఈ మన పబ్లిక్ యూనివర్సిటీలో కోర్స్ వేరే ఉంటుంది, ప్రైవేట్ యూనివర్సిటీలో కోర్స్ వేరే ఉంటుంది. గ్రేట్లీ డిఫరెంట్ అండి. దీంట్లో ఈ పబ్లిక్లో ఉన్న కోర్సు దీంట్లో ఉండవు, దీంట్లో ఉన్న కోర్స్ ప్రైవేట్లో ఉండవు. క్వైట్ డిఫరెంట్. సో అయితే పబ్లిక్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండియన్ ఆర్ ఎనీ అదర్ కంట్రీ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, దే ఆర్ అప్లయింగ్ గోయింగ్ ఫర్ పబ్లిక్ యూనివర్సిటీస్ మోర్ దెన్ 90% ఐ థింక్. నెక్స్ట్ ఈ పబ్లిక్ యూనివర్సిటీస్ అయినా ప్రైవేట్ యూనివర్సిటీస్ అయినా మేజర్ కోర్స్ నేను చెప్తున్నాను అండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి బిజినెస్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్. These are the courses. We have the plenty of courses, but I did not want to tell them. These are the courses. Mostly in public university we have to achieve the scholarship. అంటే మనకు పబ్లిక్ యూనివర్సిటీ రావాలంటే మనకు స్కాలర్షిప్ 100% రావాల్సిందే. ఆ స్కాలర్షిప్కి డాక్యుమెంట్స్ ఏంది? ఫస్ట్ there are two types of scholarship. First, merit based scholarship and need based scholarship. In merit based scholarship అయినా need based scholarship అయినా we have to show family income 2,700 euros less than, అంటే 27 లక్షల కన్నా తక్కువ ఉండాలండి మన ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికేట్లో. అంటే ఇదైతేనే మనం ఎలిజిబుల్ స్కాలర్షిప్కి. మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఆర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఐ థింక్ their income should be less than 27 lakhs only. So everyone can get their scholarship in public universities. Most of the students they get it. Why? Because in agriculture background or any other government employee background, or they have the income very less. So yearly income, if they have yearly income 25 lakhs, so they are not eligible for scholarship. So most of the Indian students they are eligible for scholarship. Why? Because the incomes is yearly is greater low, below low than 10 lakhs, even 15 lakhs their family income. So definitely you can crack the scholarship, I promise you. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ యూనివర్సిటీలో మనం ఏ పోర్టల్లో చూడాలి? పబ్లిక్ యూనివర్సిటీస్ అయితే ఏ పోర్టల్లో చూడాలి? ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీ అయినా మన గవర్నమెంట్ అఫీషియల్గా, ఇటలీ గవర్నమెంట్ అఫీషియల్గా ఒక వెబ్సైట్ ఉందండి, www.university.com. దీంట్లో మనకు అన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్, పబ్లిక్ యూనివర్సిటీస్ ఉంటాయి. మనం ఫిల్టర్ చేసి సేవ్ చేసుకుంటే దాని డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, నెక్స్ట్ ట్యామ్ పీరియడ్ ఎంత, ఏ ట్యామ్లో చేసుకోవాలి, ఏ రిక్వైర్మెంట్ అన్నీ ఉంటాయండి. సేవ్ చేసుకొని మనం డ్రాఫ్ట్లో పెట్టుకుంటే వెన్ వీ అప్లై ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్. అప్లై చేసినప్పుడు ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డాక్యుమెంట్స్లో అయిపోయింది. నెక్స్ట్ అప్లికేషన్ డెడ్ లైన్. మోస్ట్లీ ఇటలీకి 2 మేజర్ ఇంటేక్ అండి, సెప్టెంబర్ ఇంటేక్, ఫిబ్రవరి ఇంటేక్. ఫర్ సెప్టెంబర్ ఇంటేక్కి అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే డిసెంబర్ టు జనవరి లోపు మనకు అప్లికేషన్ మ్యాక్సిమం ఉంటుంది. ఇన్ కేస్ ఎక్స్టెండ్ చేస్తే మార్చ్ వరకు కూడా ఉంటుంది అప్లికేషన్. ఆ టైంలో, ఈ సర్టెన్ టైంలో మనం అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మార్చ్ టు ఏప్రిల్లో మనకు వీ హ్యావ్ టు క్రాక్ ద ఆఫర్ లెటర్. నెక్స్ట్ ఈ వీసా టైం ఎప్పుడు అంటే ఆగస్ట్ టు సెప్టెంబర్ లోపు మనం వీసాకు స్లాట్ బుక్ చేసుకోవాలి. అది ఎట్లా బుక్ చేయాలంటే www.vfsglobal.com ఈ యాప్లోనే మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. వాట్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్ ఫర్ వీసాకు రిక్వైర్మెంట్ ఏంటంటే సివి పాస్ ఒకటి, ఈ 10th ఇంటర్ సర్టిఫికేట్స్, హెచ్ఆర్డి అపోస్టైల్, ఐఎల్స్, ఫ్లైట్ రిజర్వేషన్ అండ్ అకామిడేషన్. దీస్ ఆర్ ద మ్యాండేటరీ థింగ్స్. అండ్ మోస్ట్లీ వెన్ వీ గెట్ ద సమ్మరీ, ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాతే మనకు సమ్మరీ వచ్చేస్తుందండి. యూనివర్సిటీలో
పోర్టల్లో. ఆ పోర్టల్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే డిఓవిఆర్ చీమియా. డిఓవి అంటే ఆఫ్లైన్, చీమియా అంటే ఆన్లైన్. చీమియా 2 టైప్ ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. ఆర్డినరీ ఉంటుంది, అర్జెంట్ ఉంటుంది. అర్జెంట్కి అయితే ఒక ఫీ విషయంలో కొంచెం హెవీ ఉంటుంది, ఒక 45,000 to 50,000 ఉంటుంది. బట్ వీ కెన్ గెట్ ద చీమియా వితిన్ 30 days. ఇక డిఓవి వచ్చేసరికి మన కౌన్సిలేట్లోనే అప్లై చేసుకోవాలి. ఏపీ ఆర్ తెలంగాణ స్టూడెంట్ దీని కౌన్సిలేట్ ఎక్కడంటే బెంగళూరులో ఉంటుంది. మెయిన్లీ డిఓవి వితిన్ 2 weeksలో డిఓవి వచ్చేస్తుంది, ఆర్ 1 monthలో డిఓవి వచ్చేస్తుంది. ఇట్స్ కాస్ట్ అరౌండ్ 2,000 to 5,000. మేజర్గా ఇక్కడ ఏంటంటే అండి, ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు మ్యాండేటరీ ఒకటి రోల్ అవుతుందండి. ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ఒకటి ఉంటుంది, ఏంటంటే అదే కవర్ లెటర్. ఇక్కడ కవర్ లెటర్లో మనం ప్రతి ఒక్కటి మెన్షన్ చేయాలి. అసలు నువ్వు ఏ యూనివర్సిటీకి ఎలిజిబుల్, ఏ యూనివర్సిటీ నీకు ఆఫర్ లెటర్ ఇచ్చింది, ఆ యూనివర్సిటీకి ఎందుకు వెళ్తున్నావు, ఆ కోర్సే ఎందుకు చేస్తున్నావు, ఇటలీ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నావు, వీ హ్యావ్ ద ప్లెంటీ ఆఫ్ కంట్రీస్, వై యు ఆర్ చూసింగ్ ఓన్లీ ఇటలీ, అండ్ హూ ఈజ్ యువర్ స్పాన్సర్, నీకు ఎవరు స్పాన్సర్ చేస్తుర్రు, అండ్ వాట్ ఈస్ ద ఇన్కమ్ యువర్ ఫ్యామిలీ, అండ్ నెక్స్ట్ స్కాలర్షిప్ ఆర్ టెల్ అబౌట్ ద స్కాలర్షిప్. ఇవన్నీ దేంట్లో అంటే కవర్ లెటర్లో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసేసి క్లియర్ కట్గా ఉండాలండి. మనకు వీసా వచ్చిందా రాలేదా అండి దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుందంటే ఓన్లీ కవర్ లెటర్. అది షూర్, అది మాత్రం నేను చెప్పగలుగుతాను. 100% కవర్ లెటర్ మాత్రం నీట్గా ప్రజెంటేషన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే లాస్ట్ ఒక 5-6 years నుంచి మనకు ఆన్లైన్లో ఇంటర్వ్యూస్ ఉండేయండి. అంటే వెన్ యూ గో ఫర్ ద వీసా ఇంటర్వ్యూ దే ఆస్క్ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్. అసలు ఇట్లా ఎందుకు వస్తున్నావు, ఏంది ఇక్కడ ఎందుకు, చాలా దేశాలు ఉన్నాయి కదా, ఈ కోర్సు అన్నీ ఉండే కదండి, ఇవన్నీ తీసేసారు. జీరో, ఏం లేదు. నువ్వు డైరెక్ట్ విఎఫ్ఎస్లో వీసా స్లాట్ బుక్ చేసుకున్నావా, బెంగళూరు కౌన్సిలేట్లో పోయి నీ అన్ని డాక్యుమెంట్స్ డ్రాప్ ఇన్ చేసిన వెంటనే వితిన్ 2 to 8 weeksలోనే మనకి వీసా మెయిల్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ యూ గాట్ ద వీసా మీన్స్ యూ కెన్ ఫ్లై టు ఇటలీ, నో ప్రాబ్లం. దెర్ ఈస్ ఎ రీజన్. ఇఫ్ యూ గెట్ సమ్టైమ్స్ యూ కెన్ గెట్ ద రిఫ్యూజల్ ఆల్సో. మనకి రిఫ్యూజల్ కూడా వస్తుందండి. రిఫ్యూజల్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. అప్పుడే రిఫ్యూజల్ వచ్చిందంటే భయపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేస్తే ఇన్ కేస్ దేని మీద రిఫ్యూజల్ వచ్చింది, నీ నెగిటివ్ అవుట్కమ్ ఆఫ్ ఇంటర్వ్యూనా, ఫండింగ్ మీద రిజెక్ట్ అయిందా, లేకపోతే నీ స్కోర్ మంచిగా లేదా, అకాడమిక్ స్కోర్, మళ్ళీ ఒకసారి ఇది చూసుకోండి. మళ్ళీ ఏదైనా కరెక్ట్గా ఉంటే మళ్ళీ అప్లై చేయండి. నా ప్రకారంగా రిఫ్యూజల్ వస్తే మళ్ళీ చేయాలా వద్దా అంటే నేనేం చెప్తా అంటే, నా ఒపీనియన్ ప్రకారంగా 100% యూ కెన్ డూ. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ దే గాట్ ఆఫ్టర్ రిఫ్యూజల్. ఆఫ్టర్ ఏ లాట్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ దే గాట్ వీసా ఆఫ్టర్ రిఫ్యూజల్ ఉంది. అయితే ఇక్కడ ఒకటే అండి, ఏంటంటే మీరు ఎవరైతే రెడీగా ఉన్నారో అప్లై చేద్దామని, యూనివర్సిటీకైనా, ఓన్లీ ఇటలీకైనా, ఏ యూనివర్సిటీకైనా మీరు అప్లై చేయడానికి రెడీగా ఉంటారో, ఫ్రీ ఎడ్యుకేషన్, ₹1 కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. రెడీగా ఉంటే నేను ఒకటి మీకు చెప్తున్నా. నేను రీసెంట్గా కన్సల్టెన్సీ ఓపెన్ చేసిన అండి, ఐ డేర్ కన్సల్టెన్సీ అని. ఆ కన్సల్టెన్సీలో కో-ఫౌండర్ బై మా సొంత బ్రదర్ బూస్టర్. మీకు ఏ డౌట్ ఉన్నా, అంటే డాక్యుమెంట్లో అయినా, హెచ్ఆర్డి అపోస్టల్ అయినా, చీమీ అయినా, డిఓవి అయినా, ఎల్ఓఆర్ అయినా, ఎస్ఓపి అయినా, ఈ ఫండింగ్లో అయినా, ఏ దాంట్లో అయినా మీకు కొంచెమైనా కన్ఫ్యూజ్ ఉన్నా మీరు కాల్ చేయండి. 100% మీ షెంగన్ వీసా ఇచ్చే బాధ్యత ఈ డైరెక్టర్ నితిన్ నాయక్ గారు. 100%. ఎందుకంటే నేను 2 years నుంచి స్ట్రగుల్ అవుతున్నా ఈ ప్రాసెస్లో. నేను సెల్ఫ్ ప్రాసెస్ చేసుకున్నాను అండి. 2 years నుంచి స్ట్రగుల్ అయ్యి తర్వాత వచ్చిన వీసా ఇది. నేను ఒకటే చెప్తున్నాను అండి, ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇటలీ గురించి రియల్ ఫ్రీనా, ఈ డాక్యుమెంట్ ఎట్లా ఉండాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి,
ఎక్స్ఎక్స్ఎక్స్ చాలా కన్సల్టెంట్స్ ఉంది హైదరాబాద్లో. వాళ్ళు ఏం చెప్తారు, మీ 10th ఇంటర్లో ఓన్లీ 55% 50% ఉన్నా మీకు 100% వీసా వస్తుందని చెప్తారు. అన్నీ ఫేక్ ముచ్చట్లన్నీ, ఏం నమ్మకండి, అది ఫేక్. పీటీలో నీకు 60 వచ్చినా ఎలిజిబుల్లే. అవన్నీ ఎట్లా అంటే వాళ్ళ బెనిఫిట్ కోసం, మీ బెనిఫిట్ కోసం కాదు, అది వాళ్ళ ఇన్కమ్ కోసం వాళ్ళు చూసుకుంటారు. మీరు మెయిన్గా టైం వేస్ట్ చేసుకోకండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే నేను తిరిగి నేను సెల్ఫ్ ప్రాసెస్ చేసిన కాబట్టి నాకు కొంచెం అనుభవం ఉంది. ఒకటే చెప్తున్నా, ఇప్పుడైనా చెప్తున్నా, ఎవరైనా ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్ చదవాలనుకుంటున్నారో ఐడియర్ కన్సల్టెంట్స్కి కాంటాక్ట్ అవ్వండి. 100% మీ వీసా ప్రొవైడ్ చేసే బాధ్యత నాది, మై బ్రదర్ బూస్టర్ది కూడా. మీకు ఫస్టే చెప్పేస్తామండి, ఏమంటే మీ బ్యాక్గ్రౌండ్ బాగోలేదా, మీకు వీసా రాదు, ఇటలీ వద్దు, వేరే కంట్రీకి పెట్టుకోండి. అప్పుడే ఆన్ ద స్పాట్ చెప్తాం. కానీ మీకు వీసా వస్తుంది, మీరు ప్రాసెస్ చేయండి, మీ పైసలు అయితే రూపాయి ఎత్తనమండి. ఇప్పుడే మళ్ళీ చెప్తున్నా, ఎందుకంటే స్టూడెంట్స్ చాలా సఫర్ అవుతారు. మీ బ్యాక్గ్రౌండ్, అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదా, మీ స్పాన్సర్ చేసే వాళ్ళు కరెక్ట్ లేరా, అయితే వద్దు, అక్కడ స్టాప్ చేసి వేరే కంట్రీ చూద్దాం. ఇది ఒకటే నేను చెప్పేది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఇటలీకి వెళ్ళడానికంటే మా టీంకి కాంటాక్ట్ అవ్వండి. హెడ్ ఆఫీస్ వచ్చేసి కొండమల్లేపల్లి, నల్గొండ డిస్ట్రిక్ట్, సబ్ డివిజన్ వచ్చేసి దేవరకొండ అండి. మన ఐడియర్ కన్సల్టెన్సీ ఎక్కడ ఉంటుందంటే విక్సు కాంప్లెక్స్ రోడ్, కొండమల్లేపల్లి కాడ ఉంటుందండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా టీంని కాంటాక్ట్ అవ్వండి. 100% మీకు రిజల్ట్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో అన్నీ మెన్షన్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.